చతురుడు అనే చందమామ కథ చెప్పుకుందాం. పూర్వం ఒకానొక జమీందారి గ్రామంలో జ్వాలాగ్ని అనే గొప్ప శిల్పి ఉండేవాడు. అతడికి 4 పుత్రులు. వారి పేరు రామాగ్ని, భరతాగ్ని, రూపాగ్ని, కాలాగ్ని. జ్వాలాగ్ని వృద్ధుడైపోయాడు. అతడు వయస్సులో ఉండగా కష్టపడి సంపాదించిన ధనమంతా సంసారాన్ని పోషించడంలోనే ఖర్చయిపోయింది. పుత్రులకేమో శిల్ప విద్య పట్టుబడలేదు. అన్నదమ్ములు 4 శిల్ప విద్యకు బదులు బంగారపు నగలు అవి చేయడం నేర్చుకున్నారు. కానీ తండ్రి బాగా సంపాదించుతున్నాడు గనక వారు ఆ పని కూడా శ్రద్ధగా చేసేవారు కాదు. జ్వాలాగ్ని తను బాగా ముసలివాడినైపోయానని, ఇక అట్టే కాలం జీవించనని అనుకున్నాడు. ఇక కొడుకులనైనా కష్టించి పని చేసుకోకపోతే వాళ్ళు ముందు ముందు కష్టాల పాలు కావలసి వస్తుందని తలిచాడు. ఒకనాటి రాత్రి జ్వాలాగ్ని పుత్రులు 4 దగ్గరకు చేరబిలిచి, నాయనలారా, నేను ముసలివాణ్ణి అయ్యాను, మరి ఎంతో కాలం జీవించను. మీకేమో నా శిల్ప విద్య పట్టుబడింది కాదాయే. మీరు నేర్చిన బంగారపు పనిలో వచ్చే చాలని ఆదాయంతో మీరెలా సుఖంగా బ్రతకగలరు అని అడిగాడు. అందుకు పెద్దవాడైన రామాగ్ని, నాన్న, మీరు మమ్మల్ని గురించి ఏమీ చింత పెట్టుకోకండి. ఈ పనిలోనూ తెలివితేటలుంటే బాగా గిట్టుబాటు కాకపోదు. ఇక రేపటి నుంచి నగా నట్రా చేసేందుకు నా దగ్గరకు ఖాతాదారులు తెచ్చే బంగారంలో 1 వంతు నాది, 3 వంతులు వారిది అన్నాడు. జ్వాలాగ్ని పెద్ద కొడుకు తెలివితేటలకు సంతోషించాడు. ఏదో విధంగా లోకంలో బ్రతుకు భారాన్ని మోయగలడనుకున్నాడు. తరువాత 2వ కుమారుడు భరతాగ్నిని రామాగ్నిని అడిగినట్టే అడిగాడు. అందుకు భరతాగ్ని, నాన్న, నన్ను గురించి విచారపడకు. ఇక రేపటి నుంచి నా దగ్గరకు వచ్చే బంగారంలో సగం నాది, సగం ఇచ్చిన వారిది అన్నాడు. జ్వాలాగ్ని సంతోషించి 3వ వాడైన రూపాగ్నిని అడిగాడు. అందుకు రూపాగ్ని, నాన్న, మీకెందుకు ఇలాంటి విచారం? రేపటి నుంచి నా దగ్గరకు బంగారం ఎవరు తెచ్చినా 3 వంతులు నాది, 1 వంతు వారిది అన్నాడు. తరువాత కడసారి వాడైన కాలాగ్నిని అడిగాడు. వాడు నవ్వి, నాన్న, మీరు మమ్మల్ని గురించిన దిగులేమీ పెట్టుకోవద్దు. హాయిగా కాలం గడపండి. ధనం కావాలంటే కొల్లలుగా సంపాదించి మీ కాళ్ళ వద్ద పోయగలను. రేపటి నుంచి నా దగ్గరకు ఎవడు బంగారం తెచ్చినా సరే అదంతా నాదే అన్నాడు. జ్వాలాగ్ని తన కొడుకులు ప్రయోజకులే అని సంతోషించాడు. కానీ అతడికి కడసారి వాడైన కాలాగ్ని మాటలు వింతగా కనిపించాయి. నమ్మశౌక్యంగా కూడా లేవు. ఇలాంటి అనుమానమే ఆ రాత్రి గస్తీ వాళ్ళతో పాటు గ్రామంలో తిరుగుతున్న కోత్వాలుకు కూడా కలిగింది. గస్తీ వాళ్ళ వేషంలో ఉన్న ఆ కోత్వాలు కిటికీ పక్కనే పొంచి ఉండి తండ్రి కొడుకుల సంభాషణ అంతా విన్నాడు. కాలాగ్ని తన తండ్రికి చెప్పిన మాటను ఎలా నిలుపుకుంటాడో పరీక్షించాలనుకున్నాడు. తెల్లవారగానే కోత్వాలు దగ్గర నుంచి కాలాగ్నికి కబురు వచ్చింది. కాలాగ్ని వెళ్ళాడు. కాలాగ్ని, నువ్వు మంచి పనివాడివని విన్నాను. నేను మన కేశవస్వామికి బంగారు కిరీటం చేయించదలిచాను. ఆ పని నీకు ఒప్పగిస్తున్నాను. 1 నెల రోజులు గడువులో పని ముగించగలవా అని అడిగాడు కోత్వాలు. అయ్యా, 1 నెల రోజులు కూడా ఎందుకు? సరిగ్గా 20 రోజుల్లో కిరీటం చేసి తెస్తాను. బంగారం ఇప్పించండి అన్నాడు కాలాగ్ని. కోత్వాలు ఆశ్చర్యపడుతున్నట్టు కాలాగ్నికేసి చూస్తూ, 20 రోజుల్లోనే కిరీటం చేసి ఇవ్వగలవా? అయితే నువ్వు మంచి గటికుడివేనోయ్. ఇంకేం, పని మా ఇంట్లోనే ప్రారంభించు. స్వామివారి కిరీటం పని ప్రారంభం దగ్గర నుంచి ముగిసే వరకు దగ్గరుండి చూడాలని కోరికగా ఉంది అన్నాడు కోత్వాలు. ఆ రోజునే కాలాగ్ని కిరీటం పని ప్రారంభించాడు. కోత్వాలు కుర్చీ వేసుకొని కాలాగ్ని పక్కనే ఉండి అతన్ని 1000 కళ్ళతో కనిపెడుతూ ఉన్నాడు. కాలాగ్ని పగలల్లా అక్కడ బంగారు కిరీటం చేసి రాత్రికి ఇంటికి రాగానే ఇంట్లో ఒక పంచలోహాల కిరీటం పని చూస్తుండేవాడు. ఇది ఆకారంలోనూ చెక్కడం పనిలోనూ అచ్చంగా ఆ బంగారు కిరీటం లాంటిదే. 20 రోజుల గడువు అయ్యేసరికి అక్కడ బంగారు కిరీటం, ఇంటి దగ్గర పంచలోహాల కిరీటం పూర్తి చేశాడు కాలాగ్ని. తన కనుగప్పి కాలాగ్ని బంగారం కాజేయలేకపోయాడని కోత్వాలు ధ్రువపరుచుకున్నాడు. కాలాగ్ని, నువ్వు అన్న ప్రకారం పని ముగించావు, బాగానే ఉంది.
రేపు లేదు ఎల్లుండి స్వామివారికి ఈ కిరీటం అర్పించబోతున్నాను. ముందుగా కిరీటాన్ని కోనేటి జలంతో పవిత్రపరచాలి కదా. కనుక నువ్వు ఎల్లుండి సూర్యోదయం అయ్యేసరికల్లా రావలసింది అని చెప్పాడు కోత్వాల్. కాలాగ్ని సెలవు తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రి తను తయారు చేసిన పంచలోహాల కిరీటాన్ని రహస్యంగా తీసుకుపోయి కోనేటిలో ఒక చోట దాచాడు. ఉదయమే కోత్వాలింటికి వెళ్ళాడు. కోత్వాలు బంగారు కిరీటాన్ని కాలాగ్ని చేతికిచ్చి పెద్ద ఊరేగింపుతో కోనేటి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కోత్వాలు పక్కన చూస్తూ ఉండగానే కాలాగ్ని కోనేరులో దిగి కిరీటాన్ని శుభ్రపరుస్తున్నట్టు నీటిలో ముంచి తీస్తూ వీలు చూసుకుని బంగారు కిరీటాన్ని బురదలో తొక్కి అక్కడే తను రాత్రి దాచిన పంచలోహాల కిరీటాన్ని బయటకు తీశాడు. నీళ్ల అడుగున జరిగిన ఈ మాయ ఎవరు గుర్తించలేకపోయారు. పంచలోహ కిరీటానికి బంగారు కిరీటానికి రూపంలో నూలువాసి తేడా అయినా లేదు. కోత్వాలు శాస్త్రోక్తంగా కిరీటాన్ని కేశవస్వామికి అర్పించాడు. కాలాగ్ని ఎవరికీ తెలియకుండా ఆ రాత్రే కోనేటికి పోయి బంగారు కిరీటం ఇంటికి తెచ్చుకున్నాడు. నెల రోజులు గడిచాయి. కోత్వాలకు ఏదో ఆలోచన మీద కాలాగ్ని సంగతి గుర్తుకొచ్చింది. చేయశక్యం కాని పనులు చేస్తామని కొందరు ప్రగల్భాలు పలుకుతారెందుకో అనుకున్నాడు. వృద్ధుడైన తండ్రి వద్ద కాలాగ్ని అలా మాట్లాడవలసింది కాదు అనుకున్నాడు. అతన్ని ఒక మారు పిలిచి గట్టిగా కోప్పడ్డం మంచిదనుకొని కాలాగ్ని కోసం కబురు పంపాడు. కాలాగ్ని వచ్చి కోత్వాలుకు నమస్కరించి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. అప్పుడు కోత్వాలు, కాలాగ్ని, నిన్ను పిలిచింది భూషించడానికి కాదు, దూషించడానికి కాదు. ఒక సలహా ఇద్దామని పిలిచాను. పెద్దల దగ్గర ప్రగల్భాలు పలకకూడదు. అందులోనూ దైవ సమానుడైన తండ్రి వద్ద అలాంటిది మహాపాపం. ఆనాటి రాత్రి నువ్వు మీ తండ్రితో చెప్పిన మాటలు విన్నాను. 1 వంతు 2 వంతులు 3 వంతులు కాదు, బంగారమంతా నాదే అన్నావు. ఈ చేయించిన స్వామివారి కిరీటంలో చిన్న మెత్తు కూడా నీ సొంతం చేసుకోలేకపోయావు అన్నాడు. కాలాగ్ని కోత్వాలు మాటలు విని ఒక క్షణం మౌనం వహించి తరువాత వినయంగా ఇలా అన్నాడు. అయ్యా, మీరు ఈ గ్రామానికి రాజు వంటివారు. నా ప్రాణవిత్తాలు మీ చేతిలో ఉన్నవి. నేను నా తండ్రికి చెప్పినది ప్రగల్భమో కాదో నిజం చెప్పాలంటే నేను ఒకవేళ మీ దండనకు పాత్రుని కావలసి వస్తుంది, క్షమించండి అన్నాడు. కాలాగ్ని ఇలాంటి జవాబిచ్చేసరికి కోత్వాలకు అనుమానం కలిగింది. నిన్నేమీ దండించను, నిజం చెప్పు, అభయమిస్తున్నాను అన్నాడు కోత్వాలు. అప్పుడు కాలాగ్ని తను చేసిన మోసమంతా విప్పి చెప్పాడు. కోత్వాలు అంతా విని నవ్వుతూ, కాలాగ్ని, నువ్వు దేవాంతకుడివి. స్వామివారికి పంచలోహ కిరీటం కానుక మంచిది కాదు. నీ దగ్గర ఉన్న కిరీటం ఎత్తు బంగారం ఇస్తాను, అది నాకు ఇచ్చేయి. నీ బుద్ధి సూక్ష్మతకు తెలివితేటలకు నాకు చాలా ఆనందం కలుగుతోంది. 100 మొహరీలు బహుమతి ఇస్తున్నాను అన్నాడు. కాలాగ్ని ఇంటికి వెళ్ళి తన వద్దనున్న బంగారు కిరీటం కోత్వాలకు తెచ్చి ఇచ్చాడు. ఆయన ఇచ్చిన కిరీటం బరువు బంగారం, బహుమతి 100 మొహరీలు తీసుకొని నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళాడు. కథ సమాప్తం. శుభం.